భూపాలపల్లిలో దారుణ హత్య. కేసీఆర్పై కేసు పెట్టిన రాజలింగమూర్తిని చంపిన దుండగులు. మేడిగడ్డ నిర్మాణంలో అవినీతి జరిగిందంటూ ఫిర్యాదు. బ్యారేజీ డ్యామేజీకి కేసీఆర్, హరీష్ రావు తదితరులే కారణమంటూ కోర్టులో పిటిషన్ వేసిండ్రు. రాష్ట్ర వ్యాప్తంగా మేడిగడ్డ బ్యారేజీలో ఆ కుంగుబాటుకు కారణం కేసీఆర్, అప్పుడున్నటువంటి నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావులే అని చెప్పేసి రాజలింగమూర్తి హైకోర్టులో పిటిషన్ వేసిండు. ఇదొక సంచలనమైనటువంటి వార్త అప్పట్లో హాట్ టాపిక్గా మారింది. అయితే ఈ ఇళ్ళ పైన కోర్టులో కేసు వేసిన తర్వాత అది ఈరోజు హీరింగ్ ఉండే హైకోర్టు లోపల. ఇవాళ నిన్ననే ఈయన చనిపోవడం ఏదైతే ఉన్నదో దీని వెనుక ఒక కుట్ర కోణం ఉన్నట్టుగా అర్థమవుతా ఉన్నది. మొత్తంగా ఈయన ఒక సామాజిక కార్యకర్త. తెలంగాణ కాళేశ్వరంలో కమిషన్ల పేరుతోటి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని చెప్పి కోర్టుల కేసేస్తే ముఖ్యమంత్రి పైన, అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి పైన, అప్పుడున్నటువంటి నీటిపారుదల శాఖ మంత్రి పైన కేసు వేయడం ఒక హాట్ టాపిక్గా మారింది. దీంట్లో ఈయన అప్పుడున్నటువంటి కౌన్సిలర్ భర్త సామాజిక కార్యకర్తగా మంచి పేరున్నది. ఓ కూతురు, కొడుకు, అనేక అంశాల పట్ల మంచి పట్టున్నటువంటి వ్యక్తి, అనేక సామాజిక సమస్యలపైన కొట్లాడినటువంటి వ్యక్తి నిన్న మాటు వేసి ఆయనను చంపేసిర్రు. మరి సుపారీ ఇచ్చి చంపించిర్రా, లేదంటే ఇంకేమైనా వ్యక్తిగత గొడవలు ఉన్నాయనేది ఒక ఎంక్వైరీ అనేది జరుగుతూ ఉన్నది. దీంట్లో ఈయనకు సంబంధించి ఉన్నటువంటి వార్తల లోపల చూద్దాం. ఇక పోరాట యోధునికే మంచి గుర్తింపు ఉన్నది. భూపాలపల్లిలో నాగవెల్లి రాజలింగమూర్తి సామాజిక కార్యకర్తగా గుర్తింపు పొందిండు. అనేక సమస్యలపైన అలుపెరుగని ఉద్యమాలు సాగించారు. తెలంగాణలో సంచలనం రేపిన కాళేశ్వరం, మేడిగడ్డ ప్రాజెక్టు నిర్మాణంలో నెలకొన్న అవినీతి, అదేవిధంగా అక్రమాలపైన కేసు వేసి సంచలనం సృష్టించిన ఘనత ఆయనకే దక్కింది. ఇది ఇట్లా ఉంటే మృతుడికి అంటే దీనిపైన ఆయనను నిన్న బస్టాండ్ దగ్గర మాటు వేసి కడుపులో పేగులు బయటికి వచ్చేలాగా ఆయనను చంపేసారు. అక్కడికక్కడనే చనిపోయాడు. ఆ మృతదేహాన్ని మార్చురికి తీసుకెళ్లే లోపలనే, అంటే అక్కడ ఆయన అంబులెన్స్ వచ్చే లోపలనే ఆయన చనిపోయాడు. ఈ దుండగులు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు? దీంట్లో ప్రధానంగా ఒక వార్త ఏదైతే ఉన్నదో, బీఆర్ఎస్ వాళ్ళ లీడర్ల పైన కేసులు వేసింది కాబట్టి మరి ఆ లీడర్ల యొక్క హస్తం ఉన్నదా అనేది కూడా పోలీసులు ఆరాధిస్తున్నారు. మరి ఇంకా వేరు కారణాల లోపల ఇంకేమైనా ఉన్నదా అనేది కూడా ఆరాధిస్తూ ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా గతంలో అదే భూపాలపల్లి లోపల వామన్ రావు దంపతుల ఆ హత్యను మరవక ముందే ఇవాళ మళ్ళా అదే భూపాలపల్లి లోపల రాజలింగమూర్తి మరణం కూడా ఆ ప్రాంతం లోపల విషాద ఛాయలు అలుముకున్నాయి. దాంట్లో ఖచ్చితంగా బీఆర్ఎస్ లీడర్ల హస్తం ఉన్నదని చెప్పేసి కొడుకు, కూతురు, భార్య ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఆ రోడ్డు పైనే నిజంగా ఆ రోడ్డు పైనే ఆ రాజలింగమూర్తి యొక్క శవాన్ని పెట్టి, ఆ డెడ్ బాడీని అక్కడే పెట్టి నిన్న రాత్రి అంతా కూడా ధర్నా చేయడం జరిగింది. బీఆర్ఎస్ లీడర్ నిన్ననే కేసీఆర్ బయటికి రావడం, ఫామ్ హౌస్ లోపల నుంచి బయటకు వచ్చి తెలంగాణ భవన్కి రావడం, కార్యకర్తలకు దిశానిర్దేశం చేయడం, మరి రానున్న రోజు లోపల ఎట్లాంటి కార్యక్రమాలు తీయాలనేటువంటి దిశానిర్దేశం చేసిన సాయంత్రమే ఇదంతా జరగడం చూస్తూ ఉంటే వాళ్ళ భార్య, పిల్లలు కూడా గండ్ర వెంకటరమణారెడ్డి పేరును ప్రస్తావిస్తూ వాళ్ళు మాట్లాడడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ఎమ్మెల్యే ఈ మరణానికి ఆయన సంతాపం కూడా తెలపడం జరిగింది. హత్యా రాజకీయాలను ఏ పార్టీ ప్రోత్సహించినా ఖచ్చితంగా మనం అందరం దాన్ని ఖండించాల్సిందే. ఈ ఫ్యాక్షన్ రాజకీయాలు తెలంగాణలో లేవు. పచ్చని తెలంగాణ లోపల గొడవలు సృష్టించేటువంటి ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ లీడర్లు చేస్తున్నారా అంటే ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇది ఈ హత్య వాళ్ళు అసలు ఎక్కడి నుంచి వచ్చారు, మళ్ళీ ఎక్కడి నుంచి వాళ్ళు హత్య చేసిన తర్వాత ఎక్కడికి వెళ్ళారు అనే కోణం లోపల పోలీసులు దర్యాప్తు చేస్తూ ఉన్నారు. హత్యకు కారణమైనటువంటి ఆ దుండగుల్ని గుర్తించి చర్యలు తీసుకుంటామని చెప్పేసి భూపాలపల్లి సిఐ
కూడా చెప్పడం జరిగింది. నిన్న ఒక సంచలనమైనటువంటి వార్త, ఏది మేడిగడ్డ కాళేశ్వరం బ్యారేజీ కాళేశ్వరం కట్టడం లోపల అనేక అవకతవకలు ఉన్నాయని చెప్పేసి కొట్లాడితే, కోర్టు లోపల కొట్లాడితే చివరికి ఆయనకు ఈ గతి పట్టింది.